సార్ ఏపీ తెలంగాణలో ఇదే పరిస్థితి, ఇక రాజకీయ కొత్తలే చాలా అండి, చాలా వేడిగా జరగబోతున్నాయి. రెండవది ఈ మహారాష్ట్ర ఎన్నికలు ఇప్పుడు ఈరోజు జార్ఖండ్ మొదటి దశ పోలింగ్ జరుగుతుంది. మహారాష్ట్ర 20వ తారీఖు 23 ఫలితాలు వస్తాయి. సో ఈ ఏడాది సంవత్సరాంతంలో సమరం పరాకాష్ఠకు చేరుతుంది ఈ రెండు రాష్ట్రాల్లో కూడా. అంతర్గత సమరము, బహిరంగ సమరము కూడా. అంటే ఎందుకంటే రేవంత్ రెడ్డి వ్యతిరేకులు ఆ పార్టీలో లేరు, వాళ్ళేం పని చేయట్లేదని మనం చెప్పలేము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే కూటమిలో పార్టీల మధ్య ఇప్పుడు బీజేపీ వ్యూహం ఇంకా తెలియదు కాబట్టి వాళ్ళు అలా చాప కింద నీరులాగా సైలెంట్గా ఉన్నారు. కానీ బీజేపీ కూడా ఒక నిర్ణయానికి వచ్చి కొత్త అధ్యక్షుడు వచ్చాక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన నిన్న కూడా విజయవాడలో వైసీపీ కార్పొరేటర్లను చేర్చుకున్నారు. మన పార్టీని బలపరచుకోవాల్సిన, విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నిన్న కూడా చెప్పారు. సో కూటమి పార్టీలు కూడా ముఖ్యంగా జనసేన బలోపేతం కావడానికి చేరికలు, వలసలను బాగా ప్రోత్సహిస్తుంది. ఈ వలసలు మాజీ వైసీపీ వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు, కొంతమంది మాజీ తెలుగుదేశం వాళ్ళు కూడా రావచ్చు, మాజీ అయిన వాళ్ళు. ఇది ప్రకాశం జిల్లాలో మొదలై ప్రకాశం బ్యారేజ్ వరకు వచ్చింది. అంటే ఇందులో ఓకే జాయిన్ చేసుకోవడంలో తప్పులేదు కదండి. ప్రాబ్లం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ రెండు నువ్వా నేవా నేనా అన్నట్టుగా కత్తులు పెట్టుకుండి పోటీలు పడ్డవాళ్ళు. ఇలాంటి టైంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా వైసీపీతో పోరాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు జనసేనలోకి వెళ్తే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అదే క్రూషియల్ క్వశ్చన్. ఇప్పుడు స్థానికంగా అక్కడ ఇప్పుడు అదే కదా, బాలినేని శ్రీనివాసరెడ్డి, జనార్దన్. అవును, మనం ప్రకాశంలో చూసేది అదే కదా. కానీ నిన్ననే స్టోరీస్ బాగా ఇస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి భారీ బహిరంగ సభ పెట్టి ప్రకాశం జిల్లాలో కీలక నాయకుడిగా జనసేనకు ఆవిర్భవించడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఓకే, ఏం జరుగుతుంది? బాలినేని పెరుగుదల, రాజకీయం అంతా టీడీపీకి వ్యతిరేకంగా ఉంటుంది. సో ఇక్కడ రెండు సమస్యలు. జనసేన కేవలం ఒక అనుబంధ పార్టీగా లేదా సహాయ పార్టీగా ఉప పార్టీగా కాకుండా సొంత పార్టీగా, పెద్ద పార్టీగా ఎదగడానికి చేసే ప్రయత్నం. రెండవది ఈ క్రమంలో ఎవరెవరినో చేర్చుకుంటే, ఒక దొరబాబుని చేర్చుకుంటే, ఇంకొక ఆయన ఎవరు అభ్యంవరంలో గ్రాంధి శ్రీనివాస్ చేర్చుకుంటే నిన్నటి టీడీపీకి వెళ్ళి యోచనలో ఉన్నాడట. ఓకే, ఎనీవే అప్పుడు జనసేనకు అవుతుంది. ఇప్పుడు నిన్నటి మా ప్రత్యర్థులను, నిన్నటి మా శత్రువులను, మా మిత్రపక్షం ప్రముఖ పాత్రలో చేర్చుకుంటే ఏమవుతుంది అనేది ఒకటి. విజయవాడలో కూడా అదే సమస్య కదా. అందుకని వాస్తవంగా కేసినేని సోదరుల మధ్య వచ్చిన గొడవ ఈ విధంగా వచ్చిందే కదా. చివరికి ఆయన ఓటుపెట్టి నాకు గెలిచాడు అనుకోండి. సో రసవత్తరంగా ఉండబోతున్నాయి. మీరు అడిగినట్టుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు భగ్గుమనడానికి సిద్ధంగా ఉన్నాయి. సార్ థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్ టు 99.